నమస్తే. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు చాలా మాట్లాడుతున్నాడు, చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. గతంలో ఆయన వేటినైతే చీచి అన్నాడో ఇప్పుడు అవన్నీ చేస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నాడు నేడు పేరుతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను ప్రక్షాళనం చేసే పని ప్రారంభించినాడు. విద్యారంగం నాడు ఎట్లా ఉండింది, నేడు ఎట్లా ఉంటుంది చూడండి అని, అట్లాగే వైద్య రంగం నాడు ఎట్లా ఉండింది, నేడు ఎట్లా ఉంటుంది చూడండి అని చెప్పి అందులో భాగంగా విద్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా దూరదృష్టితో చేసిన ఒక పని ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం. మాతృభాష తెలుగుకేం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి తెలుగును చంపేస్తూ ఉన్నాడు, ఇది ఎంత మాత్రం మంచిది కాదు అని చెప్పి పెద్ద పెద్దవాళ్ళు గగ్గోలు పెట్టినారు. దానిలో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు అట్లా గగ్గోలు పెట్టిన వాళ్ళలో. ఒకసారి ఆయన ఏమన్నాడో జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నాడు? ఇంగ్లీష్ సంబంధించి నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం వల్ల కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా తయారైంది. నేనున్నప్పుడు తెలుగులో చదువులు చెప్తే ఎంతమంది ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది గొప్పగా డబ్బులు సంపాదించుకుంటున్నారు బయటకు పోయి అని చెప్తున్నాడు. బయటకు ఎక్కడికి పోవాలన్నా కూడా ఇంగ్లీష్ అనేది అంతర్జాతీయ భాష, అది తప్పనిసరిగా రావాలి. కాబట్టి మన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ పేదవాళ్ళు, దిగువ మధ్య తరగతి, కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేరలేని వాళ్ళు, అంతంత డబ్బులు కట్టలేని వాళ్ళు చేరతారు. వాళ్ళకు నాణ్యమైన ఇంగ్లీషు విద్య ఇస్తే తప్ప వాళ్ళు రేపు అంతర్జాతీయంగా పోటీ పడలేరు ఎవరితోటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ప్రవేశపెట్టినాడు. దాన్ని హేళన చేస్తూ ఆయన చంద్రబాబు నాయుడు ఎక్కడో ప్రజల్లోకి పోయి ఒక దగ్గర కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు కూడింది, ఇంకేమంటాడు, ఇంగ్లీష్ అని చదివిస్తున్నాడు, మన వాళ్ళంతా మొద్దబ్బాయిలు అయిపోతారు మన పిల్లలంతా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇంగ్లీష్ చదువుకుంటే పిల్లలు మొద్దబ్బాయిలు ఎట్లా అవుతారనేది చంద్రబాబు నాయుడు చెప్పాలి ఒకటి. రెండవది, ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతున్నాడు. ఆయనతో పాటు కూటమిలో చేరిన జనసేన, అట్లాగే భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీల వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జనంలో పోయి ప్రచారం చేస్తున్న క్రమంలో చెప్పాలి, రేపు నన్ను గెలిపిస్తే అధికారంలోకి తీసుకొస్తే నేను ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తాను, ఇంగ్లీష్ మీడియం చదువులు మనకు అవసరం లేదు అని చెప్పాలి. ఎందుకంటే చాలా చెప్తున్నాడు కదా, ఆయన యూటర్న్లు చాలా తీసుకుంటున్నాడు. ఆయన పేరే యూటర్న్ బాబు, యూటర్న్లు చాలా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ యూటర్న్ తీసుకున్నట్టే ఈ విషయంలో కూడా రేపు ఇంగ్లీషు కొనసాగిస్తాను అధికారం ఇస్తే అనాలి, లేదా ఇది మనకు అవసరం లేదు, మన పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారవుతారు కాబట్టి నేను ఇంగ్లీష్ మొత్తాన్ని ఎత్తేస్తాను, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మళ్ళీ తెలుగు మీడియమే ఉంటుంది అని ఆయన చెప్పాలి. ఏదో ఒకటి ఉండాలి కదా స్టాండ్. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే సందర్భం ఏమిటి అంటే, ఇవాళనే ఆంగ్ల దినపత్రికల్లో, తెలుగు దినపత్రికల్లో, మాధ్యమాలన్నిట్లలో కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 4.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు టోఫెల్ పరీక్షకు అప్పేర్ అయినారు. టోఫెల్ అంటే ఏందో తెలుసు కదా. టోఫెల్ అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే టు ఎవాల్యుయేట్ ది ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండివిజువల్స్ వైల్ దేర్ నేటివ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద సేమ్. అంటే ఎవరి మాతృభాష అయితే ఇంగ్లీష్ కాదో, ఆ ఇంగ్లీష్ భాషలో వారి ప్రావీణ్యతను పరీక్షించడం కోసం జరిగే పరీక్ష ఇది. దీన్ని టోఫెల్ అంటారు. ఈ టోఫెల్ ఎగ్జామ్లో కనుక ఉత్తీర్ణులై మంచి మార్కులు తెచ్చుకుంటే అమెరికాలో, ఇతర దేశాల్లో ఉన్నత చదువులకు అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. అది ప్లస్ పాయింట్ అవుతున్న క్రమంలో
ఈ 4,53,265 మంది విద్యార్థులు ఎవరైతే టోఫెల్కి అపియర్ అయినారో వాళ్ళంతా కూడా 3 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు. వీళ్ళు ఇవాళ టోఫెల్లో ఉత్తీర్ణులైతే రేపు ఎక్కడైనా ముందు వెళ్ళి వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని 13,104 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు. వీళ్ళ టోఫెల్ ఉత్తీర్ణత అనేది రేపు అంతర్జాతీయంగా ఇంకెక్కడైనా పోయినప్పుడు వీళ్ళు మాతృభాష తెలుగైనా సరే ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడగలరు, ఇంగ్లీష్ భాషలో వీళ్ళకు ప్రావీణ్యం ఉంది అని చెప్పడానికి ఉపయోగపడే ఇది. త్వరలో మరో 16.5 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళెవరు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, వాళ్ళకు కూడా ఈ టోఫెల్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. నిర్వహించడమే కాదు, వీళ్ళందరికీ కూడా ఈటీఎస్ అంటే ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ అని ప్రిన్స్టన్, అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఒడంబడిక ఉంది, ఒప్పందం ఉంది. దానిలో భాగంగా ప్రిన్స్టన్ యూనివర్సిటీలోని ఈ ఈటీఎస్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ వాళ్ళ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. 2023 జూన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది వారితో. రేపు ఇంతమంది విద్యార్థులు, ఇప్పటికే 4,53,000 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షలు రాసినారు. రేపు మళ్ళీ త్వరలో 16.5 లక్షల మంది విద్యార్థులు 5,900 స్కూళ్ళ నుంచి వచ్చి, ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చి రాయబోతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద మధ్యతరగతి విద్యార్థులు టోఫెల్లో ఉత్తీర్ణులైతే రేపు వాళ్ళకు ఈ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి సంబంధించిన ఈటీఎస్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకు ఉన్నత చదువుల్లో ఇదెంత ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలి. ఇది వద్దు, అవసరం లేదని చంద్రబాబు చెప్పాలి వాళ్ళ ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ని వ్యతిరేకించినాడు కదా. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే మన పిల్లలు మొద్దబ్బాయిలు అవుతారన్న. ఇంగ్లీష్ చదువు వల్ల కొండ నాలుక మందేస్తూ ఉన్న నాలుక పోయింది. జగన్మోహన్ రెడ్డి ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా దాన్ని వ్యతిరేకించడం కదా చంద్రబాబు పని. దీన్ని కూడా వ్యతిరేకిస్తే పోతుంది. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పని చేయాలని చెప్పి కోరదాం. ఈ వీడియో ఆయన దాకా పోయేదాకా ఎవరైనా దీన్ని ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.